శనార్థులలో తెలంగాణ సాయన్న ఆట పాట మాట మన ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే సాయలన్న నేను గుద్దుకోబోతున్నాం. గుద్దుకున్నాడు అంటే అట్టి గుద్దుకున్నాడు కానీ మాటలతోటి గుద్దుకుంటాము, తన్నుకుంటాము, కావాలి తెస్తే సలహాలతో పొడుచుకుంటాం. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడే దమ్ము నాకు ఉంది. సాయలన్నకు ఉందా? సాయలన్నకుంటే మాట్లాడాలా అదన్నట్టు మన చర్చ. ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా మీద 4,666 కోట్ల రూపాయలు విడుదల చేసిరట. 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి పైసలు పడ్డాయట. ఓడన్నా నవ్విపోతాడు. పైసలు పడ్డాయన్నా? పడ్డాయి. ఓకే, దీని గురించి అయినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. 4 ఎకరాలకు వల్ల ఏమన్నా నేను పడ్డాయని ఆయన మా ఇద్దరి మధ్యలో ఒక్కొక్కళ్ళకు ఎట్లా అంటే అగ్గెత్తే గుగ్గిలము, గుగ్గెత్తే అగ్గిలము, అగ్గిపెట్టెకు పెట్రోల్కి ఎంత బాగుంటుందో అంత బాగా ఈ వీడియోలో చూపించబోతున్నాము. వెల్కమ్ టు మన తెలంగాణ సాయన్న ఆటపాట ఛానల్. అట్నే మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడం కళాకారుల లక్షణం, అది కూడా మనలో ఉండాలి. కానీ తెల్లబాట్లు వేసుకున్నా కానీ తెల్లగా మాట్లాడాల, లోపల నల్లగా పెట్టుకొని మీరికి నల్ల మాటలు మాట్లాడకు. జర్రత గిట్ల ఉండి గిట్లా మాట్లాడలే, ఏముండదు ఉన్నట్టే మాట్లాడతా. సరే, ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మనకు వచ్చినటువంటి విషయం ఏంది, దాని మీద జరుగుతున్నటువంటి చర్చ ఏంది, నీ నోపడికి వెళ్ళే కొన్ని ముచ్చలు తీస్తాము. అది ఏంది అనేది చూద్దాం. మీకు రైతు భరోసా 4 ఎకరాలకు వేసిరట. 4 ఎకరాలకి ఎత్తే ఎంత అవుతుంది? ఎకరానికి 6,000 కాడికి ఎత్తే 24,000 రూపాయలు పడాలా? అయ్యా పడ్డాయా? కామెంట్ పెట్టుండ్రి. సాయం నాడితే చెప్తాడు, ఏమని చెప్తాడు అద్దు చెప్పకే నువ్వు కానీ చెప్పుడేముంది. పడ్డాయనా? అంతే, డైరెక్ట్ పడ్డాయి అనుడే. ఇక పడ్డాయి మరి ఏమంటే పడ్డాయి, పడితేనే పడ్డాయి అని చెప్తాను. రైతు భరోసా రాలేదా అందని వారికి కీలక సూచన. తెలంగాణ ప్రభుత్వము రైతులకు అందజేస్తున్న రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయట. తాజాగా ప్రభుత్వం 4 ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాలలో నిధులు జమ చేసింది. అయ్యో, దీని మీద మాట్లాడుకుందాం. రైతుల ఖాతాలలో 4 ఎకరాల ఉన్నలకు నిధులు జమ చేసింది. ఇంకో ముచ్చట చూపిస్తున్నాయా. ఎందుకంటే సాయిలు అన్నటువంటి పుండకోరోళ్ళు అబద్ధాల గొట్టలు ఉర్రు కాబట్టి ఊళ్ళ కాడికి గల్ల కాడికి ఇళ్ళ కాడికి అన్ని ఖరాబ్ అవుతా ఉన్నాయి. నిజంగా చెప్తా ఉన్నా. ఇగో అబద్ధం అనిపిస్తుంది. గత ప్రభుత్వము రైతు బంధు కింద 10,000 రూపాయలు ఇచ్చింది, అందజేసింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 12,000 సంవత్సరానికి అందజేస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు 54.74 లక్షల మంది రైతులకు 77.78 లక్షల ఎకరాల గాను ఇగో అక్షరాల ఈ పైసల బెడ్డలా లేకపోతే ఏందో నాకు అర్థమైతే లేదు 4,666 కోట్ల 60 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఎంత అన్యాయము, ఎంత ఇదేంది, ఎంత అదేంది, ఎంత ఉప్పేంది, ఎంత కారం ఏంది చెప్పు. జమ చేస్తే కూడా ఎంత అన్యాయం ఉంటుందిలే. డబ్బులు రైతుల ఖాతాలో వేస్తే కూడా అన్యాయం ఉంటుంది అన్నాయిడ. అప్డేట్ల జమవుడు కాదే, రైతుల ఖాతాలో జమ కావాలి. అదే మరి ప్రభుత్వం జీవో జారీ చేసింది, డబ్బులు వేయమన్నది, వేస్తుంది, జమ అయినవి కొన్ని. ఇంకా రేపు వేసింది. ఇగో వేసింది అంటే పడ్డానికి ఇవ్వాలా ముచ్చట. సరే పడుతున్నాయి అంటే ఇవ్వాలా. అరే ఏమంటే నువ్వు ఈడికెళ్ళి షేన్ కాడుకోవాలంటే నేను ఉలకన్నా ఫోన్ చేయాలంట. పోవడానికి ఎంత టైం పడుతుంది? ఫోన్ చేయన్న ఉలకన్నా. 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి గనక డబ్బులు పడ్డాయి అని అంటే చేయనా? అంటే ఈ రోజు కాకుండా రేపు సాయంత్రం కన్నా పడతాయి. పల్లె డబ్బులు వాళ్ళే ఉత్తమాటలు గట్టి పెట్టు, గట్టి చెప్పేటి. ఎస్ పడ్డాయి. పడని వాళ్ళు మిగిలి ఉంటే రేపు సాయంత్రం మగల పడతాయి. అరే పడనే లేవి అంటే పడ్డాయి అని అంటే నువ్వు గాయ ఎత్తుకుంటే నేను ఇంత నిజాలు చూపిస్తా ఉంటే నేను కూడా నిజమే చెప్తున్నా. అది వట్టిగా రాదు, అది పడితేనే పడ్డాయని వస్తుంది. అదే ప్రభుత్వం కూడా పడితేనే పడ్డాయని చెప్తుంది, పడకుండా పడ్డాయని చెప్పది. సరే అన్ని మాటలు మాట్లాడినావు, మంచి మాటలు మాట్లాడినావు. మనకు జనవరి 1 తారీఖు 2025 నుంచి రైతు బీమా అంటే పంటకు బీమా చేసింది ప్రభుత్వం. నీకు తెలుసు, నాకు తెలుసు, చదువుకోకుండా మనకు అంత ఇంత భాషగా తెలుసు. పంట బీమా చేసింది కాదన్న 3 ఎకరాల పైచీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొన్న భారీ గాలి వానలకు దుమారాలకు 3 ఎకరాల పైన మక్క నేలమట్టమైంది. దీని గురించి మాట్లాడిన మానవుడు లేడు, పలకరించిన పాపాన పోలే. ఒక ఎమ్మెల్యే పోయిన నిజామాబాద్ రూరల్, ఎవరి గురించి అబద్ధం ఆడద్దు, రూరల్ ఎమ్మెల్యే పోయి కొన్ని ఊళ్ళు చూసి వచ్చిండయ్యా, మిగతా ఎవ్వరు కూడా రాలే. మరి ఆ ఎమ్మెల్యేనే ఏమన్నా హామీలు ఇచ్చిండా లేదా నేను ఫోన్లు చేసి కూడా తెలుసుకున్నా. ఎవరికి కూడా నా పంట నష్ట పరిహారం మీద నేను పలానా పైసలు ఇస్తా అని చెప్పలే. పలానా పైసలు ఇప్పటి వరకు జమ కాలే. ఎండిపోతున్న పొలాలను చూసేటోళ్ళు లేరు, గాలివాన్లకు నష్టపోయిన పంటను చూసేటోళ్ళు లేరు, పగడుగాలు బలిగేదందుకు, గాయ ఎత్తుకునేదందుకు
ఆడికెళ్ళి మొదలు పెడితే ఈడు దాకా ఇసొంటోళ్ళు వందలలో కాదు ఇంతమందిని చూపించవచ్చు. అవునంటారు కదా? ఏం లేదన్నా, ఇప్పుడు రైతు నష్టపోతే చాలా బాధ, మనకందరికీ బాధనే, ప్రభుత్వానికి కూడా బాధనే. రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి పరామర్శించడానికి టైం దొరకలేదు. కాకపోతే అతనికి ఎంత నష్టపోయిందో నష్టపరిహారం ఖచ్చితంగా ఆ రైతుకి ఇస్తుంది, ఆ రైతుని ఆదుకుంటారు. అదే రైతు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో రైతులు ఎండిపోయినా, వర్షానికి ఖరాబ్ అయినా, ఎట్లా ఖరాబ్ అయినా పంట నష్టపరిహారం రైతుకు పువ్వులలో పెట్టి ఇచ్చి రైతును రాజును చేస్తుంది ఈ ప్రజాపాలన ప్రభుత్వం. నువ్వేం టెన్షన్ తీసుకోక వెనక ముందు. నేను టెన్షన్ తీసుకోను. ఆగం కాక అట్టుగా నిజం చెప్తే నీకు ప్రగల్భాలు చెప్తున్నా మరి నేను. సరేనే, ఇప్పుడు నేను చెప్పేది పగడబాలని నువ్వు అంటా ఉన్నా. నువ్వు అన్నావు నన్ను అంటున్నా నేను. సరేనే అన్న, ఇక నీ మాటని సై అందాం. నేను పగడబాలు చెప్తా ఉన్నా, నేను అబద్ధాలు మాట్లాడుతున్నా అని అనుకో. నేను మాట్లాడతాను. ఓకే రైట్, అన్నావు కాబట్టి ఓకే. ఇప్పుడు నాకు అనిపించింది అన్న, నీకే అనిపిస్తాను. ఇక పడ్డాక కూడా పైసలు వల్ల నేనేం చేస్తా దానికి. మళ్ళా పడే అంటాడేమరా దేవుడా. ఇగో చూడిగో, మార్చి 31 లోపల రైతు భరోసా వేస్తామని ఆనాడు జనవరి 26 తారీఖు నాడు మన సారి చెప్పిండు. ఇగో కొడంగల్ గడ్డ మీద చూపిస్తూ మరి చెప్పిండు, కొడంగల్ సాక్షిగా అన్నట్టు చెప్పిండు. మార్చి 31 లోపు. ఇదెంత ఇవాళ ఎంతనే? ఇవాళ 28. ఇది మార్చి కదా, 3 రోజులు. మార్చే 3 రోజులు ఉంది, అయిపోయింది. ఈ డేట్ ఎప్పుడు ఉంది? 3 రోజులు ఉందని చెప్తాను. ఇక ఈ 3 రోజులలో పడకపోతే అడగలరా నువ్వు మాట? ఓకే రైట్. మనకు 4,666 కోట్లు అయిపోయినాయి అనుకుందాం, పడ్డాయి అనుకుందాం అన్న చెప్పినట్టుగా. రైతు భరోసా నిధులు ఎన్నో తెలుసా? 8,500 కోట్లు. ఈ 3 రోజులల్లో ఇంకో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందా? ఖచ్చితంగా రైతు భరోసా చేస్తుందా? వేస్తుందా కాదు, వేస్తుంది. సరే, ప్రతి ఒక్కరికి నేనేం చెప్తా ఉన్నా అంటే, ఈ వీడియోని దృష్టిలో ఉంచుకొని మీకు కనుక రైతు భరోసా పడితే, ఇగో మనకు వ్యక్తులు మత్తు ఉన్నారు కామెంట్లు. మరి సారి మాట్లాడుతూ ఉన్నాడు, కొంచెము నష్టాలు జరుగుతూ ఉన్నాయి చూపిస్తే అన్నకు ఇక ఎట్లో కానీ. ఇగో ఇదేంది, ఇది ఎంత మంచిగా గిడుచుడు. ఇగో మీకు కూడా ఇట్లే కామెంట్లు వస్తాయి, జాగ్రత్తగా ఉండు. ఫోన్ నెంబర్ ఇస్తే నీకు తలుగుతారు కూడా. ఇగో పైన కామెంట్లో 3 ఎకరాల 24 గుంటలకు రైతు భరోసా క్రెడిట్ అయిందని కామెంట్ పెట్టిండు. అతని ఫోన్ నంబర్ పెట్టండి, మనము చేసి అడుగుదాము అంటే కామెంట్లల్లో కూడా మన వాళ్ళు ఆల్రెడీ ఎంటబడతా ఉన్నారు. ఏమని? రైతు భరోసా వేయకముందే వేసిందని. ఎందుకంటే సాయలను భయపెట్టాలి, లేకపోతే నిజాలు చెప్పాడు. ఈ రకంగా అన్నట్టు ఇగో 3 ఎకరాల 23 గుంటలు ఇప్పటి వరకు రాలేదు. నువ్వు 4 ఎకరాలని చెప్తా ఉన్నావు కదా, నీకు 4 ఎకరాల ముచ్చని చెప్తా అన్ని. అయ్యో గిడ మన భక్త దోస్తు జాన్ జబ్బా అన్నట్టు మనకు అప్పుడప్పుడు ఎప్పుడు కామెంట్లు పెడతా ఉంటాడు. ఈ వీడియో కింద కూడా కామెంట్లు పెడతాడు. ఇగో ఏంది కాక ఇప్పటికే 1 ఎకరానికి కూడా నీకు జర కనబడితే మామూలు కనవని. ఇగో ఏంది కాక ఇప్పటిదాకా 1 ఎకరానికే రాలేదు, నువ్వేమో 4 ఎకరాలు అని వాళ్లకు చెప్తున్నావు. మరి అమాయకంగా కాంగ్రెస్ వాళ్ళేమో ఏదో చేయలేక మంగళం అని అంటున్నారు కాక. ఏం చేయలేక మంగళం. ఇది నేనన్నది కాదు, ప్రజలన్నమాట. ప్రజల మాటకు నువ్వు నేను కాదన్నో ఎమ్మెల్యే సీఎం పిఎం కాడికి తల వంచవలసింది కంపల్సరీ. ఎందుకంటే ప్రతిదానికి ప్రజలే దేవుళ్ళు, ప్రజలే దేనికైనా. అసలు ప్రజలే చెప్తా ఉన్నారు ఎకరానికే దిక్కు లేదు, నువ్వు 4 ఎకరాలు చెప్తా ఉన్నావు కాక అన్ని అని చెప్తా ఉన్నారు. దానికి సమాధానం ఆయనకు వడకపోవచ్చు, ఆయన బాధ ఆయన చెప్పి అయిపోయింది, ముఖం మాడిపోయింది. అరే మాడిపోయి ఆయనకు వడకపోవచ్చు, అట్టెట్లా వాడదే. అయినా కూడా మన తెలంగాణ బిడ్డనే కదా. ఇక్కడ బ్యాంకులో ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే అయిపోయి పడది. ఎట్లా మరి పడ్డల సంగతి ఏంటి? ఆ విషయం పడ్డది కదా, వాళ్ళ ముచ్చట ఇచ్చినట్టు. 11 రోజుల కింద వచ్చింది మనకు. ఎంత భూమి అంటే అయ్యా ఇగో 33 గుంటల భూమి ఉంది. ఇప్పటి వరకు రైతు భరోసా రాలేదు. వికారాబాద్ జిల్లా దోమాడ్ మండలం ఖమ్మం నాచారం విలేజ్ 33 గుంటల కంటే ఎకరానికి కూడా చక్కగా రైతు భరోసా రాలే. ఏమన్నా అంటే సాయలకు దుఃఖము, తువ్వాలిద్దాం ఏడితే మనదేం దుఃఖమేం లేదు. మరి నిజాలు ఉన్నాయి ఆడ, మన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఏమంటావు? వాస్తవమైన వాళ్ళకు కూడా పడాల్సిందే. వాళ్ళు ఏదైనా బ్యాంకులో తప్పు ఉందేమో, మిస్టేక్ ఉందేమో. ఇప్పుడు పట్టా నంబర్ ఒకటి ఉంటుంది, అకౌంట్ నంబర్ ఒకటి ఇస్తారు, ఆధార్ కార్డు ఒకటి ఇస్తారు. ఆగమాగంలా పడకుండొచ్చు. పడకపోతే దాన్ని అక్కడ సంబంధించినటువంటి ఏఈఓ గారు ఉంటారు, రైతులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళను సంప్రదిస్తే వాళ్ళు సరి చేస్తారు. పడితే ఎన్నుకున్న ముందు, పడకపోతే ఎట్లుంటుందా? మరి పడల సంగతి ఏంటిదా? ఎప్పుడు చూడు పడండి. అరే 10 మంది 10లో ఒకటి జస్ట్ మిస్టేక్ జరిగితే దాని గురించే మాట్లాడదు. మరి 9 గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు?
10లో 1 మిస్టేక్ కాదు, 10లో 1 మాత్రం అయింది, 9 మిస్టేకే జరిగింది. అట్లేం జరగలేదు అని చెప్తున్నా. మనం మాట్లాడుకుంటాం, టైం సరిపోదు. ఈ వీడియో కింద పడ్డ కామెంట్లకు నెక్స్ట్ వేసే వీడియో టైం తక్కువ ఉంది, ఇంకెక్కువ కానీ మొత్తం కామెంట్లు కూడా నీకు చూపిస్తాను. ఇంకా అది కాదు, ఇగో మాట్లాడుతున్నావు, ఇగో మొత్తం అన్నది లేవనుకునే ఆధారాలు. ఇగో అన్న ఈయన మాట్లాడతాడు. అయ్యో మీరికి మాత్రమే తెల్లంగా వేసుకోగానే కాదన్నో, లోపల కూడా తెల్లంగా ఉండాలని అప్పుడే అన్న. ఇగో 1 ఎకరం 3 గుంటలు ఉంది, నాకు ఇంకా రైతు బంధు రాలేదు. ఒక్క జిల్లా అంటున్నావు నువ్వు. ఇగో మాది వనపర్తి జిల్లా, కొత్తకుంట భూపాత్ గ్రామం, సర్వే నెంబర్ కాడికి వెళ్ళి, ఇగో సర్వే నెంబర్ కాడికి వెళ్ళి పెట్టి ఏమంటావు మరి అలా ఇక అట్లా ఎన్ని మాట. ఇగో హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రామగూడము, వాళ్ళకు 4 ఎకరాలు. ఈయన 4 ఎకరాల గురించి పెట్టి, 4 ఎకరాలు అంటే నీకేడగిరికి అంతది. 4 ఎకరాలకు ఉన్నది కానీ ఇంకా రైతు బంధు రాలేదు. నా పేరు బక్కులు పేరు కూడా పెట్టింది, రైతు బంధు వచ్చేటట్టు చేయండి సారు అని. ఎందుకంటే ఆయన చదువుకున్నాడు కాబట్టి మనం రైతు బంధు వచ్చేటట్టు మీ అసలు చేస్తారు, మేము చెయ్యం, మేము చిన్న పొలాలు కాబట్టి. అరే కానీ మనోళ్ళు ఎంత మనోళ్ళే, ప్రజలు అంటే మనోళ్ళు, మనం కూడా అట్లే. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూనుగు మండలము, 2 ఎకరాల 35 గుంటలు ఉన్నది, రైతు భరోసా రాలేదు. 10 రోజుల కింద వచ్చినట్టు కామెంట్లు. 3 ఎకరాలకు పడ్డదని 15 రోజుల కిందనే ప్రభుత్వం పెట్టింది, అప్పటికే 3,000 కోట్లు ఖర్చు అయినా కూడా చెప్పింది. ఇవన్నీ మాయ మాట్లాడటవా? నీకు ఎన్ని జిల్లాలు చూపెట్టినా, భద్రాద్రి కొత్తగూడెం, మూనుగు, మహబూబ్ నగర్, ఉమ్మడి నిజామాబాదు, కామారెడ్డి, గిన్ని జిల్లాలే చూపెట్టాంగా కూడా కాదంటలేడు. వాళ్ళకు పడలేదేమో కాబట్టి వాళ్ళు ఒరిజినల్ గా చెప్తుండ్రు. కానీ పడకపోతే ఏదో ఒకటి మిస్టేక్ ఉండి చెప్పినా కదా, పట్టదో, ఆధార్ కార్డో, లేకపోతే నామినో, ఎన్నో రకాలుగా ఉంటాయి. దాంట్లో ఏదైనా మిస్టేక్ అయితే పడకుండా ఎయ్యలేదు. వాస్తవానికి వేసినాం కాబట్టి చెప్తున్నాము. నిజామాబాద్ 25,000 మందికి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 25,000 మందికి రైతు భరోసా రాలే. వాళ్ళు 3 ఎకరాల లోపల ఉన్న వాళ్ళే డైరెక్ట్ గవర్నమెంట్ ఒప్పుకుంది. అవును, వాళ్ళకి సాంకేతిక ప్రాబ్లాల వల్ల, సర్వర్ ప్రాబ్లాల వల్ల రాలేదు. మరి నేనేం చెప్తున్నా మరి? అంటే ఇప్పుడు ఏడికొచ్చడం వల్ల ఎందుకు నేనేం చెప్తున్నా నీకు? నేనేం చెప్తున్నా? ఎంతసేపు డబ్బులు లోడా మాట్లాడు. నేను చెప్పాను నేను ఇదే కదా, మీకు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారు, ఎవరో చెప్పిందని అది పట్టుకొని మాట్లాడమే, కానీ తెలుసుకొని మాట్లాడమే. తెలిసి ఏ రైతు కూడా మిగిలిపోకుండా ప్రతి ఒక్క రైతుకు సెంటు గుంట ఉన్నటువంటి రైతు కూడా రైతు భరోసా ఈ ప్రజాపాలన ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. అన్న ఫోన్ నంబర్ ఇస్తా, మీరు పర్సనల్ ఉంటే కూడా ఫోన్ చేస్తుంది, రైతులను ఆదుకుంటుంది. ఏదైనా మిస్టేక్ నేను అన్నది పూర్తి చెప్పనియలేవే. నిజామాబాద్ జిల్లా 25,000 మందికి రాలేదని ప్రభుత్వమే ఇచ్చింది. మాకు సాంకేతిక ప్రాబ్లాలు, సర్వర్ ప్రాబ్లాలు రైతుల గురించే కానీ గవర్నమెంట్ ఎంప్లాయీల జీతాలకు ఎందుకు ఉంటలేదు సర్వర్ ప్రాబ్లాలు? వాళ్ళకు కూడా సాంకేతిక లోపం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అలా జీతాలు ఒకనాడు కాకపోతే ఒకనాడు టయానికి పడతా ఉన్నాయి. అంటే నీకు అడిగేటోళ్ళే కానీ వాళ్ళకి సాంకేతిక ప్రాబ్లాలు ఉన్నాయి. బోకాస్ కాంట్రాక్టర్లు బోకాస్ బిల్లులు పెట్టి లక్షల కోట్లు దొబ్బకపోతా ఉన్నారు, వాళ్ళకి సాంకేతిక ప్రాబ్లాలు ఉన్నాయి, వాళ్ళకి అడ్డంకులు ఉన్నాయి. రైతులకు రైతు భరోసా వేయాలంటే సాంకేతిక ప్రాబ్లాలు, రైతులకు రుణమాఫీ వేయాలంటే సాంకేతిక ప్రాబ్లాలు, రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలంటే సాంకేతిక ప్రాబ్లాలు. ఇవన్నీ రైతుల కోసము, ప్రజల కోసం, మామూలు పేద బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే ఉంటాయి. అట్లేం లేదు. ఇలా తెలంగాణలే కాదు, మొత్తం చూసుకుంటే ఉమ్మడి అట్లనే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కనీసం బీసీ వర్గంలో కూడా ఒక నాయకుడు అన్న ఉన్నాడు అంటే ఎవరు లేరు. బీసీ వర్గంలోనే వెనుకబడిన వర్గాలు ఉన్నాయి తప్పితే వేరే వర్గాలు ఉన్నాయా? లేవు. దీని గురించి మాట్లాడం మనం, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ మొన్న వచ్చింది, నా దగ్గర ఉండే, అది డిలీట్ అయిపోయింది. కానీ బీసీ వాళ్ళు ఐక్యమత్యం లేరు, అవునా కాదా? బీసీ కులాలు ఐక్యత లేదు. బీసీ కులాల కట రాష్ట్రంను పాలించేంత స్తోమత లేదట. మేము మా ప్రభుత్వం అవకాశం ఇస్తుందయా, మీ బీసీలు వినియోగించుకోవట్లేదు. అంటే బీసీల ఓటు కావాలి, బీసీ బిడ్డలను వాడుకోడు కావాలి, బీసీలు వినియోగించుకుంటలేరట. బీసీలను ఎప్పుడు కూడా చిన్న చూపు చూడలేదు ప్రజాపాలన ప్రభుత్వం పేరుకు మాత్రమే మా తెలంగాణ ప్రజాపాలన. బీసీలు వినియోగించుకోకపోతే మేమేం చేస్తాం దానికి చెప్పు? అంతే అంతే అంతే. ఇగో నేను చెప్పేది, మీరే 4 దిక్కులు మాట్లాడతారయా, అంతే. ఒక దగ్గర ఉండరు. మేము బీసీ మా మీద మొత్తుకుంటారు, మీకేందయ్యా? మేము బీసీలము, మాకు ఐక్యత లేదు, మీకు మాత్రం ఐక్యత. వీళ్ళకి ఎట్లా ఐక్యత ఉందంటే, ఈ ఒక వర్గం ఉన్నది మొత్తానికి. ఇప్పుడు నేను చూసుకుంటే చంద్రబాబు నాయుడు, కలకుంట రామారావు నాయుడు కిందకి వస్తారు వాళ్ళు, మన ఈ సీఎం. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి రెడ్డిల కిందకి వస్తాడు. రేవంత్ రెడ్డి
అట్నే చూసుకుంటే ఇక చాలా మంది ఇక రెడ్డిలు చెప్పుకుంటా పోతే ఏ ఎమ్మెల్యేని గెలికినా రెడ్డిలే. ఏమనంటే ఈయనేమంటున్నాడు అంటే బీసీలకు మీకు ఛాన్స్ ఇస్తుంది మా ప్రజాపాలన ప్రభుత్వం మీరు యూజ్ చేసుకుంటలేరు. బీసీల గురించి ఇలా తీర్మానాలను సస్పెండ్ చేశారు పార్టీలకు వెళ్ళి. బీసీల గురించి మాట్లాడిన పాపానికే. బీసీల గురించి మాట్లాడితేనే సస్పెండ్ చేస్తే బీసీలు ఏకమై రోడ్ ఎక్కితే ఏం చేస్తారయ్యా మీరు? ఏం చేయరు. ఆడదాకా చూద్దాం కానీ ముందుగా రైతులు బాగుపడేది మనం బాగుపడే ముచ్చట చూద్దాము. మీరు ఇది వారం రోజులు ఒక 20 రోజుల కింద ఇచ్చారు. ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు రైతు భరోసా చేసాము. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసామని. 3 ఎకరాల వరకే రైతు భరోసా చేసిన దానికి 3,000 కోట్లు ఖర్చు చేసేసింది ఆల్రెడీ. ఇప్పుడు 4 ఎకరాలు వేయనికి 4,666 కోట్లు ఖతం చేసింది. ఇంకా ఏడున్నాయి ఈయన ఊపుతారు జగ్గుతారు ఇట్టా అలా పడ్డాయి అంటాడు. తీసుకుంటారు రైతులు సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు మాట్లాడే అధికారం మనకుంది. స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన చట్ట ప్రకారము మనకు రావాల్సింది మనకు కావాల్సింది తీసుకోవడం ప్రజల హక్కు, ఇవ్వడం ప్రభుత్వం హక్కు. ఖచ్చితంగా అందరికీ ఇప్పుడు ఒక్కోలు కాదు చిన్నది ఏ కులము వర్గము లేకుండా అందరికీ సమానమైన హక్కు కల్పించిన ఈ స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛ మనకు ఉంది కాబట్టి అడగడం జరుగుతుంది. దీంట్లో తప్పును వేలెత్తి చూపుడు కాకుండా నిజాన్ని నిర్భయంగా గుర్తించాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలకు ప్రభుత్వానికి అలాగే నష్టపోతున్న రైతులను కాపాడాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై రైతన్న, జై హింద్. జై తెలంగాణ, జై జై తెలంగాణ.